అంటే ఈ గ్రామం మేము వచ్చాము. యేసు ప్రభువుని గూర్చి మీరు ఎన్నోసార్లు విని ఉంటారు. కానీ ఆయన మన కొరకు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఏం చేశాడని ఎంతోమంది దైవ సేవకులైన వారు ఎంతోమంది చెప్తున్నారు. కానీ మనం పెడచెవిని పెడుతున్నాం. ఎందుకంటే ఆయన లాంటి ప్రేమ ఈ లోకంలో మనపై ఎవరూ చూపలేదు. ఆయన చేసిన త్యాగము కానీ ఎవరు మన కొరకు చేయలేదు. ఎంతో త్యాగాన్ని చేశాడు. ఆయన సర్వాన్ని సమస్తాన్ని తన స్వాస్థమైన ప్రజల కోసం. ఎందుకంటే ఆయన మనందరిలాగా మనమేమో తల్లిదండ్రుల కలయిక వల్ల మన జన్మలో పాపం ఉందన్నమాట. ఆయన మనలాంటి దేవుడు కాదు, మనలాగా జన్మించలేదు. కన్య గర్భమందు జన్మించాడు. కన్యక అంటే పురుషుడిని ఎర్రకొంట పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఆయన జన్మించాడు. కాబట్టి ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవించిన విధానములో పాపము లేదు. ఆయన తన కోసం ఏమీ ఆలోచించలేదు. తన బంధువుల గురించి కానీ తన గురించి కానీ తన యవన కాలంలో మన కొరకు పాపులమైన మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన లాంటి ప్రేమ ఎవరైనా ఒక మనిషి ఇష్టమైతే ఒకవేళ చనిపోతామంటారు, చనిపోతే చనిపోవచ్చు, కానీ చనిపోయి తిరిగి లేచిన వాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయన ఇలాంటి ప్రేమ ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా దొరకదనమాట. ఆయన ఎంతో త్యాగాన్ని మన కొరకు చేశాడు. ఎందుకంటే మన పాపములను విడిపించుటకు పాపము లేనివాడై రావాలి. కానీ పాపము నుండి మన జంతువులు కానీ మనుషులు కానీ అందరూ మనం పుట్టామంటే జన్మ నుండి పాపము చేస్తూ పుట్టారు. కాబట్టి మనం పాపము నుంచి ఈ లోకంలో అందరము భక్తి చేస్తూ ఉన్నాం. కానీ మన భక్తిని ఎక్కడికి నడిపిస్తుంది? మనం చేసిన భక్తి పరలోకానికి నడిపిస్తుందా, స్వర్గానికి నడిపిస్తుందా, నరకానికి నడిపిస్తుందని తెలుసుకోలేకపోతున్నాం. అందరూ దేవుళ్ళనండి, మేము కూడా చేస్తున్నాం కదండి అంటారు. కానీ ఎలాంటి భక్తి మనల్ని ముక్తి కొరకు మనం భక్తి చేస్తున్నామా అని మనం ఆలోచించదాం. ఎందుకంటే ఈ లోకంలో మాకు ఎన్నో కార్లు అవన్నీ బుక్ చేసుకొని మనం స్వర్గం వెళ్ళాలని ఎంతో దూరం ప్రయాణిస్తూ ఉంటాం. కానీ మనం చేసిన భక్తి ఎక్కడికి నడిపిస్తుంది? స్వర్గం వెళ్తే దాన ధర్మాలు చేస్తే వెళ్తుందా? కాదు. మనల్ని యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమని. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ చేరలేరని. ఆయన నుండి స్థలములు మనల్లో ఉండలాగున ఆయన ముందు మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. కాబట్టి మనం ఆలోచించుదాం. పాపము లేనివాడు పాపము నుంచి విడిపించగలడు. గుడ్డివాడికి త్రోవ చూపించగలడా? చూపించలేడు. పాపం చేసినవాడు పాపం నుండి విడిపించలేడు. కాబట్టి ఆయన నీతిమంతుడు. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలడు? ఆయన ప్రపంచానికే సవాలు చేశాడనమాట. మనలో అందరిలో మాటలో చూపులో ప్రతి ఒక్క విషయంలో మనం పాపం చేస్తూ ఉంటాం. పాపం అంటే వ్యభిచారం అనే కాదు, అనేకమైన మాటలు. మన హృదయము మోసకరమైనది. ఎన్నో ఈ హృదయంలో చెడ్డ ఆలోచనలు, తలంపులు, అసూయలు, అహంకారాలు అన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆయన మనలాంటి దేవుడు కాదు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఆయన ఇహమందు పరమందు ఈ లోకంలో మరణమైన జీవమైన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఇహమందు మనలకు ఇక్కడ ఈ లోకములు ఉన్నప్పుడు కాపాడుతాడు, పరలోకములు ఉన్నప్పుడు కూడా మన ఆత్మలకు ఆయన రక్షణగా ఉంటాడనమాట. మనము చూడండి, ఎవరైనా చనిపోతే తన ఆత్మ శాంతి కలగాలని, పరలోకములో స్వర్గములో ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం, పెద్దవారు అయిన వారిని అందరినీ. కానీ మనం ఎలాంటి భక్తి చేస్తే ఎవరిని నమ్ముకుంటే పరలోకం వెళ్ళగలం, దాన్ని చేరుకోగలమని మనం ఒక్కసారి గ్రహించాలి. ఎందుకంటే నిజమైన నీతిమంతుడు అక్కడు లేడు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఆలోచిస్తాం, ఆయనే ఒక్కడే నీతిమంతుడు. ఎందుకంటే ప్రపంచం ఎవరైనా అలా చెప్పగలరా? నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని? ఎవరు చెప్పలేరు. మనిషిలో అనేకమైన మన హృదయాల్లో పాపం ఉంది కాబట్టి ఎవరమూ చెప్పలేము. కానీ ఆలోచించుతాము. ఈ మాటలు మీరు ఎంతమంది వింటారు ఒకసారి గ్రహించండి. ఎందుకంటే ఆయన ఏ పాపం చేయనప్పటికి మన కొరకు తన గురించి తాను ఆలోచించుకుంటా తన యవన కాలంలో మన కొరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడు. ఎవరైనా ప్రేమించుకున్నారనుకున్న ఒకరి కొరకు ఒకరు ప్రాణం ఇస్తారు, కానీ తిరిగి లేచి మరణాన్ని జయించే శక్తి ఎవరికీ లేదు. ఆయన ఒక్కడే మరణించి తిరిగి లేచాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనమందరం నమ్ముకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.